చైర్మన్గా విజయలక్ష్మి సంతకాలు చేస్తున్న దృశ్యం. చూడమ్మా వైస్ చైర్మన్గా పదవి బాధ్యతలు స్వీకరిస్తున్న గజేంద్ర. అట్లే పెట్టుకో, కొంచెం పెట్టుకోక అట్లే. సహాయపడదు ఖచ్చితంగా, ఎందుకంటే అందరూ మీరు ఎడ్యుకేషన్ చేసినావు. నువ్వు కూడా అమ్మా, ఎందుకంటే ఆల్రెడీ నువ్వు సర్పంచ్ చేసినావు కాబట్టి అనుభవం ఖచ్చితంగా చేయాలి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. పండి ఓకే, థ్యాంక్ యూ. నా పేరు విజయలక్ష్మి. స్కూల్లో ఈ పాఠశాలలో మా పిల్లలు చదువుతున్నారు. దానికి మీటింగ్ వల్ల నేను స్కూల్కి వచ్చినాను. దీంట్లో కమిటీ చైర్మన్గా నన్ను పిల్లల తల్లిదండ్రులు ఎన్నుకున్నారు. అదేవిధంగా స్కూల్ ప్రిన్సిపల్ గారు ఆధ్వర్యంలో జరిగింది ఇది. తర్వాత శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డికి, మండల అధినేత కిషోరన్న రాధమ్మ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా నన్ను నమ్మి నాకు ఈ పదవి అప్పగించిన ప్రిన్సిపాలు, మండల అందరూ కలిసి ఇచ్చినారు కాబట్టి నా బాధ్యతని నేను సక్రమంగా నిర్వహించుకొని స్కూలు అభివృద్ధికి, అదేవిధంగా పిల్లల చదువుల పరంగా కానివ్వండి, భోజనాల పరంగా కానివ్వండి, ఏ విధంగా సమస్య వచ్చినా నేను ముందుకు వచ్చి దానిని పరిష్కరించి స్కూల్కి మంచి పేరు తీసుకొస్తానని ఈ చైర్మన్గా నా అభిప్రాయం తెలియజేస్తున్నాను. పాఠశాల కమిటీ మెంబర్లుగా చైర్మన్ గారికి మా యొక్క విన్నపము, ఇక్కడ బాలికల హాస్టల్ సౌకర్యం కలదు, బాయ్స్ హాస్టల్ కూడా సౌకర్యం కల్పిస్తారని మా తల్లిదండ్రులందరూ సమావేశమై మీ చెంత చేరుస్తామని అనుకుంటున్నాము. ఈ బాయ్స్ హాస్టల్ తెప్పిస్తే స్కూల్ ఇంకా అభివృద్ధి చెందిస్తారు అనేసి మీ దగ్గర విన్నపం చేస్తున్నాం. దీనిపైన మీ అభిప్రాయం ఏమ్మా? అభిప్రాయము, శాసనసభ్యులు మనకు ఉన్నారు కదా, మన పలమనేరు నియోజకవర్గము, ఆయన ద్వారా అమరాన్న ద్వారాతో మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కాబట్టి నా వల్ల ఆయన అమరన్న ద్వారాతో ఆయన చేర్చి బాయ్స్కి హాస్టల్ కల్పించేట్టుగా నా వంతు కృషి చేస్తాను. ధన్యవాదాలమ్మా. మరియు ఉపాధ్యాయుల బృందం అందరికీ కొత్తగా చైర్మన్ సంతోషంగా ఉంది. అందరికీ నమస్కారాలు. మరి నాతో కమిటీ మెంబర్లకి అందరూ కూడా అందరికీ నమస్కారాలు. అదేవిధంగా స్కూల్ సమస్యలు ఇది పెద్ద బాధ్యత నాకు ఇచ్చినారు కాబట్టి నేను ముందుగా సర్పంచ్గా చేసినాను కాబట్టి కొంచెం అవగాహన ఉంటుంది. కానీ ఇది చదువు పరంగా కాబట్టి మీ సహకారంతో కూడా మీ తెలియని విషయాలు మీ దగ్గర నేర్చుకొని ఇప్పుడు చెప్పిన సమస్యలు ఒకటిగా అన్నీ పూర్తి చేయగలనని, అదేవిధంగా మనకి పార్టీ తరఫున కూడా కొంచెం హెల్ప్ ఉంటుంది కాబట్టి అది విద్యాశాఖ మంత్రి వాళ్ళు నారా లోకేష్ గారు కాబట్టి వాటికి కూడా మన సమస్యలు ఏమైనా ఉంటే కిషోరన్న ద్వారా ఆయన ద్వారాతో పరిష్కరించడానికి నా వంతు కృషి చేయగలుగుతాను. స్కూల్లో ఏ సమస్య ఉన్నా నేను తీరుస్తానని, ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉన్న ఏ సమస్య ఉన్నా నాకు ఇన్ఫార్మ్ చేస్తే వస్తాను, చూస్తాను. అదేవిధంగా స్కూల్ ఎడ్యుకేషన్ పరంగా అయితే 3 సంవత్సరాల నుంచి మా పిల్లలు చదువుతున్నారు కాబట్టి నాకు తెలిసి బాగుంది. దాంట్లో అయితే టీచర్స్ పరంగా ఎవరు ప్రిన్సిపల్ గారు కూడా చాలా బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్నారని, మా పిల్లలతో రోజు మాట్లాడతాం కాబట్టి
కాబట్టి నాకు అర్థమవుతుంది. ఒకరోజు ఆబ్సెంట్ అయినా అదే బాధ్యతగా మేడం ఇంగ్లీష్ మేడం గారు ఉండి పేరు నాకు తెలుస్తుంది. మళ్ళీ సైన్స్ మేడం 9th మా అబ్బాయి, 8th అమ్మాయి. ఒక్కరోజు ఆబ్సెంట్ అయినా మేడం ఫోన్ చేస్తారు. అదేవిధంగా అదే క్రమశిక్షణ పిల్లలకి నేర్పిస్తూ మీరు అంత బాధ్యతగా ఉన్నారు కాబట్టి నాకు కూడా చైర్మన్గా ఉండి స్కూల్ని అభివృద్ధి చేయాలని, నా వల్ల కూడా ఎంతో పిల్లలకి ఈ స్కూల్కి చేయాలని నాకు ఇంట్రెస్ట్ వచ్చింది కాబట్టి స్కూలు ఇంతవరకు బాగుంది. కొన్ని సమస్యలు చెప్పినారు కాబట్టి అది నేను కూడా వీలైనంత త్వరగానే కొన్ని తీరుస్తానని మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఇంకేమన్నా ఉంటే నేను చెప్తే దాన్ని అదేవిధంగా నిర్వహిస్తాను. అది హెయిర్ కట్ అంటే మా అబ్బాయి మేడం ఏం చేయాలి 9th క్లాసు హెయిర్ కట్ నేను కరెక్ట్గా చేస్తామంటే మా సార్ వాళ్ళు అడగలేదు నాకు ఏం చెప్పారు. నా పరంగా కంప్లీట్ సార్ గోర్ కట్ చేసుకోవాలంటే మేము మేడం చూడలేదు అంటారు. నేను చేస్తాను ఇప్పటికీ నా టైం నాకు వండేది ఉంది, కొంచెం బిజీగా ఉంటాను. టైం ఉంటే నాకు చేసుకున్నా నేను చేశాను రా అంటే ఉండలేమా అంటాడు. మా అమ్మాయి ఏమో అన్నీ బాగానే ఉంటారు, చెప్పినట్టు వింటారు. వాద్య సమస్య బాయ్స్ అందరూ ఇంకా అట్లే ఉంటారు కాబట్టి మీరు కొంచెం కఠినంగానే ఉండండి సార్ పిల్లల విషయంలో. మేమేం అబ్జెక్షన్ చెప్పను. చెప్పే పేరెంట్స్ ఉంటే కూడా చెప్పండి, వాళ్ళు కూడా కన్విన్స్ చేద్దాం. మీరు మా దగ్గర మమకారం ఎక్కువ ఉంటుంది కాబట్టి పిల్లలు కొంచెం క్రమశిక్షణ తక్కువగా ఉంటుంది. మీరంటే కొంచెం భయం ఉంటుంది. క్రమశిక్షణ అన్ని విధాలా మీరు గురువు కాబట్టి మీ మాట వింటారని నేను అదొక చిన్న రిక్వెస్ట్ మేడం అడిగినారు కాబట్టి మీ ద్వారా పేరెంట్స్ ఎవరైనా మిమ్మల్ని ఇబ్బందికరంగా తెలిస్తే నన్ను కూడా పిల్లొచ్చి నేను కూడా వచ్చి వాళ్ళకి చెప్తాను. నిర్దేశించినటువంటి ఏవైతే పనుల గురించి నిర్దేశించినామో వాటన్నిటిని కూడా నిర్దేశపు గడువు లోపలే పూర్తి చేయిస్తామని మనకు హామీ ఇచ్చినారు. అవన్నీ కూడా సకాలంలో జరుగుతాయి కాబట్టి మేడం గారు కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. థ్యాంక్ యూ మేడం. అందులో ఏమంటే బాలికల గృహలో 100% మాత్రమే ఉన్నాయి. 200కి చేరేట్టు తల్లిదండ్రులు విద్యార్థుల తల్లిదండ్రులు చెప్పారు కాబట్టి దానికోసము ప్రయత్నిస్తూ విద్యాశాఖ మంత్రి వారికి లెటర్ పంపుతాము. ఇప్పుడున్న ఉపాధ్యాయులు గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు మరియు స్కూల్ చైర్పర్సన్ గారికి మా యొక్క ధన్యవాదములు. చైర్పర్సన్ గారు స్కూల్లో ఏ విధమైన సమస్యలు ఉన్నా వారి ద్వారా తల్లిదండ్రుల ద్వారా మెంబర్స్ తెలుసుకుని మా ద్వారా చైర్పర్సన్ గారికి తెలియజేస్తామండి. ప్రతి ఒక్క సమస్యను 1 or 2 తెలియజేసి వాటిని సమస్య పరిష్కరిస్తామనేసి వార్డ్ మెంబర్ ద్వారా మేము కోరుతున్నాం.